ఈ రోజు మీకు రుచికరమైన కలగలుపు కూర చూపిస్తాను. ఈ ఒక్క కూర నేర్చుకున్నారంటే 4-5 రకాలుగా చేసుకోవచ్చు. అంటే 4-5 రకాల డిఫరెంట్ ఆఫ్ టేస్ట్లతో ఈ కూరను తయారు చేసుకోవచ్చు. కడాయిలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపేసుకున్నాక కూరకు సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నీరు వదులుతుంది. నీరంతా ఆవిరైపోయి ముక్కలు ఇలా దగ్గర పడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోనిచ్చి, నా దగ్గర పచ్చిరాయలు ఉంటే పచ్చిరాయలు వేసాను. పచ్చిరాయల ప్లేస్ లో చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, గుడ్లు వేసుకోవచ్చు. కూరగాయలు అస్సలు ఇష్టపడని పిల్లలకి ఇలా కలగలుపు కూరలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ పచ్చిరాయలు నేను ముందు వేయించి పెట్టుకున్నాను కాబట్టి వేయించవలసిన అవసరం లేదు. ఒకసారి బాగా కలిపేసుకుని పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి వేయవలసిన అవసరం లేదు. మసాలాలన్నీ కాస్త వేగిన తర్వాత తగిన నీళ్లు పోసి 2 రెమ్మల కరివేపాకు వేసేసి మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నారంటే పచ్చిరాయలు, బీరకాయ కలగలుపు కూర రెడీ. ఈ కూర వైట్ రైస్ లోకి గానీ, పుల్కా, చపాతి, పూరీలోకి గానీ, బగారన్నంలోకి గానీ చాలా బాగుంటుంది.